కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలను నెరవేర్చట్లేదు అనేసి ప్రతిపక్షాలు బలంగా విమర్శలు నేను చేస్తున్నాయి. ఏమంటున్నా, ఇదే రాజ్ న్యూస్ సాక్షిగా హ్మ్. నన్ను రమ్మంటారా, లేకపోతే మా ఇంకా వేరే పార్టీ కార్యకర్తలు ఇంకా సబ్జెక్టులో పిలుచుకుంటారు, పిలుచుకోండి. ఒక్కసారి ఈ 12 సంవత్సరాలుగా ఏం చేసిరో, అంతకుముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు ఏం చేసిందో ఒక డిబేట్ కూర్చుందాం అన్న. ఇవాళ భారతదేశంలో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఏం నడుస్తుంది, ఇవాళ ఎంత డెవలప్మెంట్ అయింది. ఇవాళ హ్మ్. ఒకసారి చూసుకోండి, మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఇవాళ నెంబర్ 1 ఉన్నాం మనం భారతదేశం. హ్మ్. ఇవాళ యుఎస్, చైనా లాంటి కంట్రీస్ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి మన సైడ్. హ్మ్. ఇలా ఏం కాలేదు మనకి. ఇలా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోండి, రోడ్లు చూసుకోండి, ఎయిర్పోర్ట్లు చూసుకోండి, సామాన్య ప్రజలకు ఇలా తీసుకొచ్చిన పథకాలు చూడండి. హ్మ్. రామ మందిరం కట్టిండు, సిఏ తీసుకొచ్చిండు, 370 ఆర్టికల్ అబాలిష్ చేసిండు. కానీ మీ బీజేపీ వాళ్ళు రామ మందిరాన్ని అక్కడ డెవలప్మెంట్ చేసినంత దాని మీద పెట్టినంత ఫోకస్ ఇక్కడ భద్రాచలం ఉన్న రామాలయం మీద ఎందుకు పెట్టట్లేరు? ఒక్క నిమిషం వినండి. మీరు ఫస్ట్ నాకు ఒక ఆన్సర్ చెప్పండి. హ్మ్. అయోధ్య రామ మందిర్ కట్టింది ఎవరండి? హ్మ్. కట్టింది ఎవరు? బీజేపీ. బీజేపీ ఎట్లా కట్టిందనా? డెవలప్మెంట్ చేసింది బీజేపీ కదా. ఇవాళ అయోధ్య రామ మందిరం కోసం హ్మ్. కట్టిన ప్రతి రూపాయి సామాన్య ప్రజల నుంచి సేకరించిన విరాళాలే. హ్మ్. మీరు చాలామంది ఒక అపోహలు ఉన్నారు, హ్మ్. భారతీయ జనతా పార్టీ ఏదో ఫండ్ పెట్టి గుడి డెవలప్మెంట్ చేసింది అనుకుంటారు. కానీ హ్మ్. ఇదే తెలంగాణ రాష్ట్రంలో నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఇంటింటికి తిరిగి పార్టీలకు అతీతంగా, హ్మ్. ఇంకా కొంతమంది అయితే మతాలకు అతీతంగా కూడా అయోధ్య రాముని కోసం 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వాళ్ళకి స్థాయి తగ్గట్టు అందరు చందాలు వేసుకొని గుడిని కట్టుకోరు. ఒకనొక టైంలో విరాళాలు ఎక్కువైపోయి కూడా అయోధ్య ట్రస్ట్ వాళ్ళు ఇక ఇచ్చేవాళ్ళు చాలు, గుడి మేము కడుతున్నామని చెప్పారు. కేవలం అక్కడ ఉన్న గుడి చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది గవర్నమెంట్. కానీ ఈరోజు ప్రజల సొమ్ము అంటే ఒక గవర్నమెంట్ సొమ్ముతో కట్టిన టెంపుల్ కాదు అది. ఓన్లీ ప్రజలు సంతోషంతో అయోధ్య రాముని ఒక ప్రేమతోనే ఆయనకి ఇచ్చిన విరాళాలతోనే డెవలప్ చేసుకున్న గుడి అది. ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళేం చేస్తారు గల హిందుత్వాన్ని కేవలం ఇక్కడ ఉన్న దేవాలయాల నుంచి వచ్చిన సొమ్ముని వేరే మతస్థులకి, వాళ్ళకు హజ్ యాత్రలకు లేకపోతే ఇంకొక దానికి సబ్సిడీలకు ఇవ్వనీకే, రంజాన్ తోఫాలు ఇవ్వనీకి ఇస్తుంది. ఇవాళ మీరు చూడండి, సంక్రాంతి లేకపోతే పండుగలు రాగానే బస్ ఛార్జ్ వేస్తారన్న. 50 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు అవుతుంది, 100 రూపాయల ఉన్న టికెట్ 200 రూపాయలు అవుతుంది. ఇవాళ హిందుత్వాన్ని దోసుకుంటుంది ఎవరు? ఓకే. ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి? ఇవాళ ఎండోమెంట్ నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి మన తెలంగాణ రాష్ట్రంలో.